అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఉదయకాల సమయాన్ని దేవుని సన్నిధికి వచ్చింటున్నాము, జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలని ఉద్దేశించుంటున్నాడో ఆ మాటలు దేవుడు బయలుపరచును గాక. 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాం. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించడానికి, మన కొరకు ఆయనను ప్రార్థన చేయటానికి మన వద్ద సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు వీడవని ఒక గొర్రెపిల్లను తీసుకొని వచ్చి యెహోవాకు సర్వంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. అయితే ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ ఫిలిష్తీయులు సమూయేలు యొద్దకు వర్తమానం పంపించారంట. అయ్యా, మేము అనేకమైన శత్రువుల మధ్యన ఉన్నాము, శత్రువులను జయించలేకపోతున్నాము, అయితే మా కొరకు మీరు ప్రార్థన చేయుట మానవద్దని వర్తమానం పంపించారు. అయితే అప్పుడేం చేసినాడంట సమూయేలు, ఒక బలి అర్పించి యెహోవాకు ప్రార్థన చేసినాడంట. అయితే యెహోవా అతని ప్రార్థన అంగీకరించినాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, మనము కూడా అనేకుల ప్రార్థన మనకు ఎంతో అవసరత ఉంది. అనేకులు దైవ సేవకులు ప్రార్థన చేయమని మనము కోరాలి. ఆనాడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలు వారి పక్షంలో దేవుడు ఉన్నాడని తెలుసు, వారు జయం పొందుతామని తెలుసు. అయినా ఆ సమస్యలలో ఎంతో భయంతో, ఆందోళనతో, దుఃఖంతో ఉన్నారు. ఫిలిష్తీయులు చూస్తే అనేకులు ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు కొద్ది మంది ఉన్నారు. అంత భయంకరమైన స్థితిలో కూడా ప్రార్థన కోరినారు. అంటే ప్రార్థనతోనే మనము శత్రువులను జయించగలుగుతాము. దైవజనుల ప్రార్థన లేకపోతే మనము జయ జీవితం మనకు లేదని గ్రహించారు. అందుకు సమూయేలు దగ్గర వేడుకుంటున్నారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయుట మానము. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజులలో నిజంగా దైవజనుల ప్రార్థన కోరుతున్నావా? నీ కుటుంబ సమస్యను బట్టి, నీ సమస్యను బట్టి, అంతేకాకుండా నీ వ్యక్తిగత సమస్యను బట్టి ఎంతమంది ప్రార్థనలు కోరుతున్నావు. లేకుంటే నీ స్వనీతి మీద నీ స్వనీతి ఆధారం చేసుకొని నా ప్రార్థన కంటే ఇంకా ఎవరి ప్రార్థన గొప్పది కాదు, నాకు కూడా ప్రార్థన వచ్చు, నేను కూడా దేవుని నమ్ముకున్నాను, నేను కూడా ఆత్మీయునని నువ్వు ఇంకా నీ స్వనీతి మీద ఆధారపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అనేకుల ప్రార్థన అవసరము. ఆనాడు ఎస్తేరు యూదులందరినీ సమాజ మందిరానికి తీసుకొని వెళ్లి నా నిమిత్తము 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని మొర్దెకైకి వర్తమానం పంపించింది. నేను నా చెలికత్తెలు 3 రోజులు అన్నపానములు పుచ్చుకోకుండా ప్రార్థన చేస్తాము. అయితే నిజంగా 3 పేటల తాడు తెగదని బైబిల్ రాయబడింది. అనేకుల ప్రార్థన మనకు ఎంతో అవసరం అండి. నిజం, సంఘ ప్రార్థనలు మనకు అవసరము, విజ్ఞాపన ప్రార్థన అవసరము, ఉపవాస ప్రార్థన అవసరము. అంతేకాకుండా ప్రతి విశ్వాసకి మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని మనము చెప్పాలి. అప్పుడే మన కుటుంబము, మనము సంపూర్ణంగా అన్ని విషయాలలో జయ జీవితము పొందగలుగుతాము. అందుకే సమూయేలు ఏం చేసినాడంట, వెంటనే వారు చెప్పిన మాట విని, అయ్యో నా ప్రార్థన మీద ఇంత వీరు నమ్మకం పెట్టుకున్నారు, నేను ఖచ్చితంగా వారి కొరకు ప్రార్థన చేయాలి. అయితే ఒట్టి ప్రార్థన చేయలేదు. ఆయన ఒక దూడను తీసుకొచ్చి యెహోవా సన్నిధిలో వధించి వారికి దహన బలి అర్పించి ప్రార్థన చేస్తున్నారు. అంటే దహన బలి కంటే ఎరిగి నలిగిన హృదయానికి సాదృశ్యముగా ఉంది. అయితే యెహోవా దేవుని సంతోష పెట్టడానికి, అంతేకాకుండా ఆయన ప్రార్థన దేవుడు వినడానికి ఆ పని చేసి ఉంటున్నాడు.
అయితే ప్రార్థన కోరుకుంటున్నావా? కోరుకోవాలి. ఈ ఈ భయంకరమైన దినాలలో దుష్టుడు సాతానువాడు ఏ వైపు నుండి మనకు శోధనలు తీసుకొస్తాడో మనకు తెలియదు. అయితే ఈ దినాలలో మన సొంత రక్షణను మనం కాపాడుకోనడానికి మన పిల్లల విషయము, భర్త విషయము, భార్య విషయము, కుటుంబ విషయము అనేకులు రక్షణార్థము మనము చేయాలి. అనేకుల ప్రార్థనను మనము కోరుకోవాలి. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.